ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉరకండి. రీసెంట్లీ ఏమైందంటే శర్మిష్ఠా పనోలి అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉందన్నమాట. తను ఖురాన్ గురించి ఏదో క్రిటిసైజ్ చేసి మాట్లాడిందంట. సో తనని ఫ్రైడే రోజు కోల్కతా పోలీసు వాళ్ళు ఢిల్లీ వెళ్ళి అరెస్ట్ చేశారు గురుగ్రామ్లో. సో ఆమె మీద 4 సెక్షన్స్ పడ్డాయి అనమాట. ఒక ఆర్ఎస్ఎస్ లాంటిది, ఒకటి ముస్లిమ్స్ కూడా ఒక సంఘం ఉంటుంది, అతను కేసు వేసిండు. సో 4 సెక్షన్స్ ఆమె మీద పడ్డాయి. చెప్తా వినండి ఏమేమి సెక్షన్స్ 196(1), 299, 352, 353 1 సి. సో 196(1) అంటే సెక్షన్ ఏంటంటే 2 రిలీజియస్ గ్రూప్ మధ్యలో గొడవ పెట్టడం. సెక్షన్ 299 అంటే ఏంటంటే ఒకళ్ళ రిలీజియస్ భావాలని కించవరిచేలా మాట్లాడడం. సెక్షన్ 352 ఏంటంటే కావాల్సన్న పబ్లిక్లో ఉన్న లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడం. సెక్షన్ 353 కావాల్సన్న ప్రజల మధ్య గొడవ పెట్టడం. సో ఈ 4 కేసెస్ పడ్డాయి. సో మీకు గుర్తుంటే ఈమెనే కాదు, ఇంతకుముందు మునవర్ ఫారూక్ని కూడా అరెస్ట్ చేసిరు హిందూ గాడ్స్ మీద స్టాండప్ కామెడీ చేసిండని చెప్పేసి. సో అప్పుడు హిందూస్ యొక్క రిలీజియస్ సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. సో మన దాంట్లో ప్రతి దానికి ఒక కేసు ఉంటుంది అనమాట. ఈవెన్ ఇప్పుడు నువ్వు ఒక కమెంట్ పెట్టినావు ఒక హీరోయిన్కి సంథింగ్ అఫెన్సివ్, సో దానికి కూడా ఆమె ఫీల్ అయిందనుకో, ఆమె కేసు వేస్తే దానికి కూడా అవుతుంది అనమాట. ఈ ఎదుటోళ్ళ మనసు గాయపడినా కూడా మన దగ్గర సెక్షన్స్ ఉన్నాయి, దానికి అది ఉంది. మళ్ళీ నువ్వు దేశం గురించి ఏమన్నా క్రిటిసైజ్ చేస్తే దానికి సెడేషన్ కేసు అని ఉంటుంది. ఇంకోటి గవర్నమెంట్ గురించి ఏమన్నా మాట్లాడితే దానికి అనార్కిస్ట్ అని ఒక కేసు ఉంటుంది. దీన్ని బ్లాస్ఫేమీ అంటారు. రిలీజియస్ దాని గురించి క్రిటిసైజ్ చేసి వేరేలా భావాలు కించవలసి దాన్ని బ్లాస్ఫేమీ కేసు అంటారు అనమాట. సో ఇన్స్టా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు టైప్ చేసి రాసేయకండి. ఎందుకంటే ఒక్కసారి కేసు వేసి బొక్కలు పోయారు అనుకోండి, మీకు ఎట్లాంటి జాబ్ రాదు, నా ప్రైవేట్ రాదు, నా గవర్నమెంట్ రాదు. ఒకసారి బీజేపీలో వెరిఫై అయితే అది పొలిటీషియన్స్ లాగా నువ్వేం బయట ఫేమస్ అయిపోయి మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ అయిపోయి సీఎం అయిపోవు. సో అన్నిటికన్నా పెద్ద అసెట్, అన్నిటికన్నా గొప్పది ఏదైనా ఉందంటే ఫ్రీడమ్ అనమాట. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నా 4 చోట్ల తిరగడం, అది అన్నిటికన్నా రిచెస్ట్ పీపుల్ అంటే వాడే రిచెస్ట్ పర్సన్ అంటే. ఎందుకంటే దగ్గర 100 కోట్లు ఉన్నా కూడా నేను 4 గోడల మధ్యలో వేసేస్తే అది ఎంత ఘోరంగా ఉంటుంది, మనం ఎక్కడ పోలేము. సో ఆల్రెడీ ఒకవేళ యాక్టివిటీస్ మీరు చేసున్నా అన్నీ డిలీట్ చేసి పెట్టండి. జస్ట్ ఎంజాయ్ చేయండి. రీల్స్ వీడియోస్ అన్నిట్లో గెలికి పెట్టేయకండి. మనం ఓవర్ నైట్ పీకేది ఏం లేదు. ఏం చేసి